అలాగే మంగళవారం రోజు గోమాతకి నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే తొందరగా భూములు కొనుక్కుంటారు, తొందరగా గృహాలు కొనుక్కుంటారు. భూలాభం గృహలాభం కలగటానికి మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి. అలాగే రియల్ ఎస్టేట్లో సరిగ్గా నడవట్లేదని భావించే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడవాలంటే మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి. భయంకరమైన అప్పులు ఉన్న వాళ్ళైనా సరే అప్పుల బాధలన్నీ పోవాలన్నా, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కోర్టు సమస్యలు పోవాలన్నా, తొందరగా గృహయోగం లభించాలన్నా మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే పిల్లలు విద్యలో బాగా చదవాలన్నా, విద్యలో బ్రహ్మాండంగా రాణించాలన్నా, ఉద్యోగం లేని వాళ్ళకి తొందరగా ఉద్యోగం లభించాలన్నా, వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి వ్యాపారంలో లాభాలు రావాలన్నా బుధవారం పూట నానబెట్టిన పెసలు గోవుకు ఆహారంగా తినిపించాలి. అదేవిధంగా గురువారం రోజు నానబెట్టిన శనగలు గోవుకు ఆహారంగా తినిపిస్తే తొందరగా